కణికుడు చెప్పినటువంటి ఈ నీతి ప్రకారమే పనులు చెయ్యి. అందుకనే మొదటే అటువంటి వాడు ధృతరాష్ట్రుడు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంత చెడ్డవాడైపోయాడని. అని ఈ విధంగా కణికుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశించి అంతే పుల్లబెట్టి వెళ్ళిపోయాడు. ఇంకదే కదా కావాల్సింది. ఇంకా లగులుకుంటుంది. ఇక ధృతరాష్ట్రుడు శోకంతో కలత చెందుతూ విపరీతంగా బాధపడుతూ అలాగే ఉండిపోయాడు. మనస్సు బాగలేదు, చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళని చూసి కుళ్ళు కష్టపడుతున్నాడు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. 140వ అధ్యాయం. పాంచాల రాజుపై విజయం సాధించటంలో పాండవులు చూపిన బలపరాక్రమాలకు లోకమంతా ఆశ్చర్యపోయింది, పాండవులను మెచ్చుకుంది. ధర్మరాజు యువరాజు అయ్యాడు. అది కౌరవులకు తలవంపు అయింది. ఓడిపోయారు కదా. పాండవులను చూసి వారు అసూయపడ్డారు, లోలోన కుమిలిపోయారు. వాళ్ళ నాన్న ఎట్లా కుమిలిపోయాడో వీళ్ళు కూడా అట్లే కుమిలిపోయారు. ఎలాగైనా సరే పాండవులను వధించి తీరాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు అందరూ. ఈ 100 మంది కూడా ఈ ఒక రోజున శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు సమావేశమై దుష్ట మంత్రాలోచన చేశారు. తమ దుష్టాలోచనను ధృతరాష్ట్రుడికి చెప్పి ఒప్పించారు. ఒప్పుకోకుంటాడా? ముందుగానే విషప్రాయమైపోయాడు. ఇంకేముంది ఒప్పుకోక. దానికి ఇంకా 2 పెడతాడు. కుంతిని పాండవులను అగ్నిలో దగ్ధం చేయాలి అనేదే వారి దుష్ట ఆలోచన. ఇది విదురుడు పసిగట్టేశాడు. వీళ్ళు చేసేటువంటి ఆలోచన, వాళ్ళు చెడ్డ ఆలోచన చేస్తున్నారు, వీళ్ళని అగ్నిలో చంపాలా అని చెప్పేసి వెళ్ళి నాన్న దగ్గర చెప్పారు. గుడ్డి నాన్న దగ్గర చెప్తే అంత సంతోషపడ్డాడు. ఇంకా తొందరగా చేయండి అన్నాడట. చూడండి, ఇంకా కొన్ని నీతులు చెప్పాడు, ఎట్లా ఉండాలా, ఏ విధంగా ప్రేమ ఒలకపోయాలా అని చెప్పి. ఈ కణికుడు చెప్పిందంతా లోపల ఉంచుకున్నాడు కదా. అప్పుడప్పుడు కొంచెం విషాన్ని వదులుతూ ఉంటాడు. విదురుడికి తెలిసిపోయింది. మహానుభావుడు విదురుడు, ఆయన తత్వవేత్తి, కృష్ణ భక్తుడు కూడా. వారి ముఖ కవళికలను చూసి వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారో వారి మనస్సులను చదివేస్తాడు ఆయన. ఆ బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు. దుర్మార్గులైన వారి ఆకారం చేతనే వారి రహస్యాలోచనలు తెలుసుకుంటున్నాడు విదురుడు. అటువంటి వాడు కేవలం వాళ్ళ కంటి చూపు ఎట్లా ఉందో ఆ చూపుతో తెలుసుకుంటారు. కంటి భాష అని ఒకటి ఉంది, మీకు అందరికీ తెలుసు. కంటి భాష అంటే అది న్యాయంగా కంటి భాష ఉంది. కంటితోనూ చూస్తూ యుద్ధం చేయటం. దృష్టి యుద్ధం, ముష్టి యుద్ధం, రిష్టి యుద్ధం, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్క యుద్ధానికి ఈ కంటితో చూసేటువంటి యుద్ధం అంటే ఒకరి మీద ఒకరి కన్నుతో చూడటం, కన్ను ఆర్పకోకుండా, దాన్ని ఫేస్ రీడింగ్ అంటారు కూడా. అటువంటి ఫేస్ రీడింగ్ ఉండినటువంటి వాడు చాలా మంచివాడు. విదురుడు అంటే చాలా మంచి భక్తుడు. ఇది పసిగట్టాడు. వీళ్ళు మంత్రాలోచన చేయటం, గుసగుసు ఆడటం, వీళ్ళు వెళ్ళి ధృతరాష్ట్రతో చెప్పటం అంతా చూస్తున్నాడు. వారి రహస్యాలోచనలు తెలుసుకున్నాడు. పాండవులకు మేలు చేయాలనుకున్నాడు. కుంతిని పాండవులను రక్షించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. వెంటనే గాలి తాకిడికి, తరంగాల ఒత్తిడికి తట్టుకోగలది, యంత్రాలతో కూడి ఉన్నటువంటి జెండాలు గలదైనటువంటి ఒక దృఢమైన నౌకను తయారు చేయించాడు. మంచి అద్భుతమైనటువంటి ఒక నౌక తయారు చేశారు. తర్వాత విదురుడు కుంతి వద్దకు వచ్చి, అమ్మ, ధృతరాష్ట్రుడు ఈ కురువంశ కీర్తి ప్రతిష్టలను, వంశాన్ని నాశనం చేయటానికే పుట్టాడు. పక్షపాత బుద్ధిని చూపిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. పుత్ర వ్యామోహంతో సనాతన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఈ నౌకను
మిమ్మల్ని రక్షించటానికే తయారు చేయించాను. ఇది గాలి తాకిడికి తట్టుకుంటుంది, ఎలాంటి ప్రవాహంలో అయినా సుఖంగా సాగుతుంది. నువ్వు నీ పుత్రులతో కలిసి ఈ నావ మీద ప్రయాణించు. ఈ నావ ద్వారా మీరు మృత్యుపాశం నుండి తప్పించుకుంటారు అన్నాడు. ఆ మాటలు విని కుంతి ఎంతో బాధపడింది. ఏంటి ఈ పని చేస్తున్నారా వీళ్ళు? కుమారులతో కలిసి నావలో కూర్చొని గంగానదిలో ప్రయాణం చేసింది. నావ ఒడ్డుకు చేరుకుంది. అప్పుడు పాండవులు విదురుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని తాము ప్రయాణించిన నావను ధ్వంసం చేసి గంగలో కలిపేశారు. కౌరవులు ఇచ్చిన ధనం తీసుకొని వారు ఏ విఘ్నాలు లేకుండా, బాధలు లేకుండా అడవిలోకి వెళ్ళారు. వారణావతంలో ఉన్నటువంటి లక్క ఇంటికి చేరారు. అంతా అక్కడ ఒక కారణం వల్ల ఒక బోయ స్త్రీ తన ఐదుగురు కుమారులతో కలిసి బస చేసి ఉంది. అక్కడ ఎంత తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆమె తన 5 పుత్రులతో కలిసి ఆ లక్క ఇంటిలో కాలిపోయింది. పాపం. అక్కడే ఆ గృహాన్ని నిర్మించినవాడు పాపి, నీచులతో అధముడు అయినటువంటి పురోచనుడు కాలిపోయాడు. ఈ ఘటన మూలంగా దుర్మార్గులైనటువంటి ధృతరాష్ట్రుల పుత్రులు, వారి అనుచరులు మోసపోయారు. ఇది లోపల జరిగిపోయింది. తమ దురాలోచన ఫలించిందని భ్రమించారు. అంటే లక్క ఇంట్లో చచ్చిపోయారు అని చెప్పేసి. ఇక్కడే నదిలోనే వీళ్ళను మింగటానికి చూశారు, కాలేదు. లక్క ఇంట్లో అయినా అగ్ని పెట్టాలని చూశారు, అగ్ని పెట్టారు. అదిగాక ఆవిడతో చేరినటువంటి 5 మంది పుత్రులతో పడుకున్నది కదా అక్కడ. దాంతో వాళ్ళు అనుకున్నారు, కుంతితో 5 మంది వెళ్ళిపోయినారు. విదురుడి ఉపదేశాన్ని పాటించినటువంటి పాండవులు మాత్రం తల్లితో సహా విముక్తిని పొందారు, సురక్షితంగా ఉన్నారు. వారికి ఎలాంటి హాని కలగలేదు. వారు బ్రతికే ఉన్నారనేటువంటి సంగతి ప్రజలకు తెలియలేదు. చచ్చిపోయారనుకున్నారు. ఇప్పుడు వీళ్ళంతా కౌరవులందరూ కూడా సంతోషపడ్డారు, సంబరాలు చేసుకున్నారు, ఆనందపడ్డారు. ప్రజల్లో మాత్రం దుఃఖం ఉంది. ఎక్కడ వెళ్ళిపోయారో, అన్యాయంగా లక్క ఇంట్లో కాలిపోయారే, అకస్మాత్తుగా పడినటువంటి అగ్ని అనిపించుకున్నారు. వీళ్ళు పెట్టారని ఎవరికీ తెలియదు. వారణావతంలో ఆ లక్క ఇల్లు కాలిపోవటాన్ని చూసి ప్రజలు పాండవుల కోసం దుఃఖించారు. ఓ ధృతరాష్ట్ర, నీ కోరిక తీరింది. నువ్వు పాండవులను బూడిద చేశావు. ఇప్పుడు హాయిగా నీ పుత్రులతో కలిసి రాజ్యభోగాలు అనుభవించు అంటూ జరిగిన ఘటనను యథాతథంగా తెలిపారు. ఇక అది విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఎంత సంతోషపడ్డాడంటే, ఎంత అద్భుతం ఇది, ఎంత పని చేశారు, లక్క ఇంట్లో కాల్చేశారు. తన పుత్రులతో కలిసి దుఃఖించాడు కావలసిగా. లోపల సంతోషపడుతూ జనానికి ఈ కణికుడు బోధించాడు, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా నాటకం ఆడాలని. ఇప్పుడు నాటకం ఆడాడు. బావురమని 2 రోజులు ఏడ్చారట. ఏడుపు లేదు, ఏమి లేదు, ఊరికే. బంధువులతో కలిసి విదురుడు, భీష్ముడు పాండవులకు ప్రేత కార్యాలను జరిపించారు కూడా. అంటే తద్దినాలు చేసి పారేశారు. ఈ విషయాన్ని వైశంపాయన మహర్షి విషయాన్ని సూటిగాను సూక్ష్మంగాను చెప్పేసరికి జనమేజయుడికి తృప్తి కలగలేదు, సందేహాలు తీరలేదు. పూర్తిగా కథను తెలుసుకోవాలనిపించింది. ఏంటి ఇట్లా చెప్పారు మీరు? నావ ఏమిటి, అక్కడ వెళ్ళటం ఏమిటి, లక్క ఇల్లు ఎప్పుడు తయారైంది, లక్క ఇంట్లో వాళ్ళను పెట్టడం ఏమిటి, లక్క ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా, లక్క ఇంట్లో ఆవిడెవరు, ఆవిడ 5 మంది పుత్రులతో అది ఏంటి, ఆవిడేం చేస్తుంది అక్కడ, మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇది చెప్పకోకుండా ఏదో పైన అట్లా ఏదో ట్రయల్ లాగా చెప్పేశావు నువ్వు. అది నాకెందుకో తృప్తి కలగలేదు. వైశంపాయనుడితో, ఓ మహర్షి, లక్క ఇల్లు మాత్రమే కాలిపోయింది, పాండవులు బయటపడ్డారు.
అని సూక్ష్మంగా చెప్పిన ఈ విషయాలను నాకు విస్తారంగా చెప్పండి, నాకు వినాలని ఉంది. కౌరవులు చేసిన ఈ పని అత్యంత క్రూరంగా ఉంది కదా, నీచాతి నీచంగా ఉంది. కనుక దీన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి, వాళ్ళు ఏమేమి చేశారు చెప్పండి, దీన్ని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది అన్నాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, అలాగే చెప్తాను, శ్రద్ధగా విను. అందరిలోనూ భీముడు బలశాలి. అస్త్రవిద్యలో అర్జునుడు శ్రేష్ఠుడు, నేర్పరి. వారిని తలుచుకుంటూ దుర్యోధనుడు పరితపించిపోయాడు. దినము ఏడుపే దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు ఏడిపే, దుర్యోధనుడు ఏడిపే. అతడి మనస్సు చెడిపోయింది. అప్పుడు కర్ణ శకునలు అనేక ఉపాయాలతో పాండవులను చంపాలని భావించారు వాళ్ళంతా కూడా. పాండవులు మాత్రం విదురుడి ఉపదేశాన్ని పాటిస్తూ కౌరవుల కుట్రలను వారిస్తూ వచ్చాడు. ఇక్కడ విదురుడు ఒకడున్నాడు కదా, అందుకని వాళ్ళు ఏదేది మాట్లాడుకుంటారో అంతా ఈయనకి తెలుసు. వినాల్సిన పని లేదు, గోడ దగ్గర వెళ్ళి వాళ్ళ ప్రవర్తనలోనే కనిపెడుతూ ఉంటాడు విదురుడు. ఏవో చెప్పాల్సిన పని లేదు ఎవరు కూడా. విదురుడు యొక్క మనుషులు తిరుగాడుతుంటే వాళ్ళ యొక్క మనసులో ఏముందో తెలుసుకునేటువంటి శక్తి వానికి ఉంది విదురుడికి. అందుకని విదురుడు యొక్క ఉపకారంతో తగిన ప్రతీకారాన్ని చేస్తూ వచ్చారు వాళ్ళు. కానీ పాండవులు మాత్రం జరిగే కుట్రలను బయట పెట్టలేదు, అట్లే ఉన్నారు. ఎవరు చేస్తున్నారని తెలుసు, ఎవరికి చెప్పలేదు. ఆ రోజుల్లో ప్రజలకు పాండవులంటే ఇష్టం ఏర్పడింది. వారు పాండవుల గుణాలు చూసి సభలలోనూ సమావేశంలోనూ వారి గుణాలను స్తుతించారు. పాండుపుత్రుల్లో పెద్దవాడు ధర్మరాజు. ఆ ధర్మరాజుకు రాజ్యాన్ని అప్పగించే కాలం అతి దగ్గరలోనే ఉంది అని వీధుల్లోనే చెప్పుకోసాగారు. ధృతరాష్ట్ర మహారాజు అంధుడు కాబట్టి రాజు కాలేకపోయాడు. భీష్ముడు సత్యవ్రతుడు, గొప్ప వ్రతనిష్ట గలవాడు. ఆ భీష్ముడు ఎప్పుడో రాజ్యత్యాగం చేశాడు కనుక ఆ భీష్ముడు రాజ్యాన్ని తీసుకోడు. ఇక ధర్మరాజే రాజు కావటానికి తగినవాడు. తే వయం పాండవ జ్యేష్టం, తే వయం పాండవ జ్యేష్టం తరుణం వృద్ధశీలినం, తరుణం వృద్ధశీలినం అభిషించామ సాధ్వద్య సత్య కారుణ్య వేదినం, సత్య కారుణ్య వేదినం. పాండుకుమారుల్లో ధర్మరాజు జ్యేష్ఠుడు, యువకుడైన పెద్దరికం గలవాడు, సత్యం దయా కలవాడు, వేదవేత్త. ఇప్పుడు ఇతడికి రాజ్యాభిషేకం చేద్దాం, అతడినే రాజు చేద్దాం. అతడు ఇటు భీష్ముణ్ణి అటు పుత్రులతో సహా ధృతరాష్ట్రుణ్ణి ఆదరిస్తాడు, సుఖపెడతాడు అని ఇలా ధర్మరాజును ప్రేమించే ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాటలు విని దుర్యోధనుడు సహించలేకపోయాడు. దురాలోచనతో తప్పించిపోయాడు. అసహనంతో దుఃఖిస్తూ ఆ దుర్మార్గుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నాడు. ప్రజలు ధర్మరాజుపై ప్రకటిస్తున్నటువంటి అనురాగాన్ని తలుచుకొని దుర్యోధనుడు విపరీతంగా బాధపడ్డాడు. అంటే డీటెయిల్గా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఏమేమి జరిగింది అని. తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ తండ్రి, పురప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు నేను విన్నాను, వాళ్ళ యొక్క అభిప్రాయాలు గ్రహించాను నేను. అవి మనకెంతో చాలా కీడు కలిగిస్తున్నాయి అనిపిస్తుంది. వారు నిన్ను కాదన్నారు, భీష్ముడిని కూడా కాదన్నారు. ధర్మరాజే రాజు కావాలని కోరుతున్నారు. భీష్ముడేమో రాజ్యాన్ని స్వీకరించనని నిర్ణయించుకున్నాడు.
అందుచేత ఆయనకు అభిలాష లేదు. అయితే ప్రజలు మాత్రం మన విషయంలోనే వేరుగా ఆలోచిస్తున్నారు. మనకు బాధ కలిగేలాగా చేయాలని చూస్తున్నారు. పాండురాజు తన సద్గుణాలతో రాజ్యాన్ని, ప్రజాభిమానాన్ని పొందాడు. నువ్వు అంధుడి కావటం వల్ల రాజ్యాన్ని పొందలేకపోయావు. అందుచేత ఇప్పుడు పాండురాజు రాజ్యానికి పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజే రాజు అవుతాడు. అతడి తరువాత రాజ్యాధికారం అతడి కొడుకు వస్తుంది కదా. అతడి నుండి అతడి కుమారుడికి అధికారం వెళ్ళిపోతుంది. నాకు మాత్రం రాదు అని నిశ్చయం అయిపోయింది కూడా, తీర్మానం చేసుకున్నాడు. అందుకోసం అందరినీ చంపాలనే దృష్టి అనిపిస్తుంది. వీడి యొక్క తీర్మానం అయిపోయింది, ఇక రాజ్యం ఎప్పటికీ నాకు రాదు. ఎందుకంటే అట్లా ఉంది అది, ఆ శాసనం అట్లా వచ్చేసింది. అందరూ ఒప్పుకునేటువంటి శాసనంగా ఉంది. ఒక న్యాయంగా ఉన్నది, ఇది ఒక న్యాయబద్ధంగా ఉన్నది. ఇది న్యాయబద్ధంగా ఎట్లా అని చెప్పగలం? కొనాకు ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు పాండురాజు అంటే నువ్వు అంధుడు కదా, అందుకని నువ్వు రాజ్యాన్ని నువ్వు పొందలేవు. నువ్వు రాజ్యాన్ని ఇప్పుడు ఊరికే కూర్చోపెట్టారు అంతే. అందుచేత ఇప్పుడు పాండురాజు రాజ్యానికి పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు కదా, ఆయనే కదా పెద్దవాడు, నాకన్నా పెద్దవాడు కదా, కొంచెం ముందుగా పుట్టాడు. ధర్మరాజే రాజు అవుతాడు. అతడి తర్వాత రాజ్యాధికారం అతడి కొడుకులకు వస్తుంది. అతడి నుండి అతడి కుమారుడికి అధికారం వెళ్ళిపోతూ ఉంటుంది. జన్మలో నాకు మాత్రం రాదు. కనుక ఓ రాజా, మనం ఇలా పౌత్రులతో సహా రాజ్యాన్ని కోల్పోతాం, లోకంలో చులకన అయిపోతాం, మనల్ని ఎవరూ గౌరవించరు. ఓ మహారాజా, ఇంతకంటే నరకమే లేదు. నేనొక మంచి మాట చెబుతున్నాను విను. మనమంతా పాండవులు పెట్టిన కూడు అన్నం కోసం ప్రాకలాడకుండా ఉండాలంటే నువ్వు కూటనీతిని పాటించు. నరకం లాంటి దాస్యంలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు కూటనీతిని పాటించు, మోసాన్ని ఆశ్రయించు అని పెద్ద కొడుకు చెప్తున్నాడు. పెద్ద కొడుకు మీద విపరీతమైన వ్యామోహం ధృతరాష్ట్రుడికి. నువ్వు ముందుగా ఈ రాజ్యాన్ని పొందితే నీ తర్వాత మేము రాజ్యాన్ని పొందుతాం. అప్పుడు ఈ ప్రజలు మన వలన ఏమి చేయలేరు. మనల్ని ఏమి చేయలేరు. వాళ్ళు మనల్ని అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు, ఏమీ చేయలేరు. ఎంత ఏడిచి మొత్తుకున్నా వారి మాట చలదు, ఎంత గోల పెట్టినా వారి గోడను ఎవరూ కూడా పట్టించుకోడు అన్నాడు దుర్యోధనుడు. నూరి వస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 141వ అధ్యాయం. అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుని మాటలు విన్నాడు. వెనుక కణికుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. అతడి మనస్సు 2 విధాలుగా చీలిపోయింది. ఎంతో దుఃఖించాడు, ఎంతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మళ్ళీ రహస్యంగా మంతనాలు సాగించారు. మళ్ళీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. తండ్రి, మనకు పాండవుల వల్ల ఎలాంటి భయము కలగకూడదు, ఏ విధమైన ప్రమాదము రాకూడదు. కనుక నువ్వు ఏదో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించు. పాండవులను వారణావతపురానికి పంపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని ఒక ముహూర్తకాలం ఆలోచించుకున్నాడు.